సాయం కాదు భాగస్వామ్యం కావాలి. పరస్పర విశ్వాసం పారదర్శకత పెంపొందించడంపై దృష్టి పెట్టాలి. కొందరి స్వప్రయోజనం కోసం వాణిజ్యం టెక్నాలజీ దుర్వినియోగం, దానితో దేశాల మధ్య విశ్వాస లోపం. హోర్ముజ్ జలసంధి వద్ద భారత నావికులు ప్రాణాలు కోల్పోయారు. నావికుల భద్రత మనందరి బాధ్యత. ఫ్రాన్స్లో జరుగుతున్నటువంటి G7 సదస్సులో ప్రధాని మోడీ నేడు ట్రంప్తో భేటీ వాణిజ్య ఒప్పందంపై చర్చించేటువంటి అవకాశం అంటూ చూస్తాం. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మన దేశానికి సంబంధించినటువంటి నావికులు, భారత నావికులు ప్రాణాలు కోల్పోతే మన దేశం కనీసం అమెరికాను హెచ్చరించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకు? అమెరికా ట్రంప్ చేతిలో మోడీ అనేటువంటి వ్యక్తి కీలుబొమ్మ. అమెరికా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని చెప్తే కొనుగోలు చేస్తుంది. లేదు కొనుగోలు చేయొద్దు, నా దగ్గర కొనాలంటే అమెరికా దగ్గర ఉంటుంది. అంటే ఆ విధంగా కీలుబొమ్మ తయారైండు మోడీ. రాష్ట్రపతి నిజమే, ఇది 100% అమెరికా చేతిలో మోడీ అనేటువంటి కీలుబొమ్మ ట్రంప్ చేతిలో. అందుకే ట్రంప్ ఆడినట్టు ఆడుతూ ఉంటాడు మోడీ. మరి ట్రంప్కు దగ్గర మిత్రుడు అని చెప్పేసి మనం ప్రచారం చేసుకున్నాం కదా. ఇజ్రాయెల్ ఆ ఫాదర్ ల్యాండు, భారతదేశం మదర్ ల్యాండ్ అని చెప్పేసి మోడీ ప్రచారం చేసింది కదా. ఇరాన్కు దగ్గరే కదా. మరి ఇంత పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతూ ఉంటే మోడీ రంగంలోకి దిగి విశ్వగురు కదా, దేశానికే శాంతి, ప్రపంచానికే శాంతి దూత కదా. మరి అలాంటి శాంతి దూత రేపు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలనుకున్నటువంటి మోడీ మరి ఎందుకు ట్రంప్తో మాట్లాడి, ఇజ్రాయెల్తో మాట్లాడి, లేకపోతే ఇరాన్తో మాట్లాడి చర్చలకు ఎందుకు కనీసం ఒక పీస్ చర్చలు చేద్దామని చెప్పేసి ఎందుకు కాల్ఫర్ చేయలేకపోయిండు? పాకిస్తాన్, ఓమెన్ లాంటి, ఖతర్ లాంటి కంట్రీలేమో ఈ ఇంత పెద్ద అగ్రదేశాలన్నింటినీ కూడా శాంతి చర్చలో భాగంగా ఇన్వాల్వ్ చేసినాయి. మనం మోడీ ఎందుకు చేయలేకపోయిండు? ఇది మాట్లాడితే మేము దేశద్రోహం అవుతాం, ఇది మాట్లాడితే మేము యాంటీ నేషనల్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పరిస్థితి ఉంటుంది మన దేశంలో. భావదార్థమైన పరిస్థితి ఉంది. మన మోడీ అనే వ్యక్తి 100% అమెరికా చేతిలో, ట్రంప్ చేతిలో కీలుబొమ్మ. ట్రంప్ ఆడినట్టు ఆడుతూ ఉంటాడు మోడీ, అంతే తప్ప వాళ్ళకు అగనెస్ట్గా ఒక మాట కూడా మాట్లాడు. వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. వాళ్ళు ఎక్కడ కొనుగోలు చేయాలి అక్కడే కొనుగోలు చేస్తారు. ఏం చేయొద్దు అనేది మన భారతదేశం ఎట్లా రన్ కావాలని చెప్పేసి ట్రంప్ డిసైడ్ చేస్తూ ఉంటాడు. దాని ప్రకారం మన మోడీ పాలన కొనసాగుతూ ఉంది. ఇది మన భారతదేశం యొక్క భావదారిద్ర్యమైన పరిస్థితి. దానికి మతం రంగు పులుముతారు, హిందుత్వవాదం పులుముతారు, ఇవి అంతా ఇదే చేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నెక్స్ట్, ఇరాన్కు డబ్బులేమి ఇవ్వట్లేదు, శాంతి ఒప్పందంలో భాగంగా డబ్బులు ఇస్తామన్న వార్తలు అబద్ధం. ఇజ్రాయెల్ తీరు నచ్చలే, అవసరానికి మించి లెబనాన్పై దాడి. నేను లేకపోతే ఇజ్రాయెల్ ఉండేది కాదు అంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్తా ఉన్నాడు. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైదొలగకపోతే యుద్ధం ముగిసినట్టు కాదు అంటూ ఇరాన్ స్పష్టీకరణ. శాంతి ఒప్పందం నేపథ్యంలో $80 దిగువకు క్రూడ్ ఆయిల్. ఇప్పుడు $80 దిగువ క్రూడ్ ఆయిల్ తగ్గింది కదా. మరి పెట్రోల్ ధరలు తగ్గిస్తారా? క్రూడ్ ఆయిల్ తగ్గింది. క్రూడ్ ఆయిల్ తగ్గినాక మరి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలి కదా. తగ్గిస్తారా? తగ్గే అవకాశం ఉంటుందా? తగ్గదు. ఎందుకంటే అవన్నిటి కూడా ఆ చమురు కంపెనీలన్నిటి కూడా బెనిఫిట్ చేసేటువంటి ఒక ప్రయత్నం మోడీది. సో ఇప్పుడు ఇరాన్ సంబంధించినటువంటి యుద్ధం ఆగిందా? ఆగలేదు. ఎందుకు? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు? 100% ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత డొనాల్డ్ ట్రంప్ మీద ఉన్నది. చేస్తాడా? ఇప్పుడు ఆల్రెడీ లెబనాన్ మీద విపరీతమైనటువంటి దాడులు చేస్తూ ఉంది. ఇప్పటి వరకు ఒక లెబనాన్లోనే 3700 మంది చనిపోయారు సివిలియన్స్. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇజ్రాయెల్ ట్రంప్ చెప్పినా అమెరికా చెప్పిన వినేటువంటి పరిస్థితుల్లో లేదు. సో ఇరాన్ ఏం చెప్తుంది? లెబనాన్ నుంచి యుద్ధం వైదొలగకపోతే, ఇజ్రాయెల్ వైదొలగకపోతే యుద్ధం ముగిసినట్టు కాదు, యుద్ధం ఇంకా కొనసాగుతున్నట్టుగా అనేది చాలా స్పష్టంగా ఇరాన్ చాలా సీరియస్గా చెప్తా ఉంది. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తయారవుతాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇరాన్తో కలిసి ఇజ్రాయెల్ పైన యుద్ధం చేయడానికి కూడా సిద్ధమవుతాడేమో అని అనిపిస్తూ ఉంది. సో ఇజ్రాయెల్ ఎక్కడ తగ్గేటువంటి అవకాశం అయితే కనబడతలేదు. సో తాత్కాలిక శాంతి ఒప్పంద నేపథ్యంలో గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో అమెరికా దిగ్బంధనాన్ని సడలించింది. దీంతో మంగళవారం ఇరాన్కు చెందినటువంటి 3 భారీ చమురు ట్యాంకర్ నౌకలు, 2 సరుకు రవాణా నౌకలు అరేబియా సముద్రంలోకి ప్రవేశించాయి. సో శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్కు అమెరికా సుమారు 2900 కోట్లు చెల్లిస్తుందంటూ వచ్చిన వార్తలను అమెరికా అధ్యక్షుడు ఖండించారు. అవి పూర్తిగా తప్పుడు వార్తలని, ఇరాన్కు అమెరికా ఏమీ చెల్లించడం లేదని పేర్కొన్నారు. అంతేకాదు ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం సమకూర్చుకోబోమని మాటిచ్చిందని తెలిపారు. ఇరాన్కు సంబంధించి మంగళవారం ఆయన ట్రూ సోషల్లో పలు పోస్టులు పెట్టారు. ఫ్రాన్స్లో జరుగుతున్నటువంటి G7 దేశాల సదస్సు సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు. లెబనాన్ విషయంలో ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా ట్రంప్ దుయ్యబెట్టారు.
సో లెబనాన్ హెజ్బుల్లా విషయంలో ఇజ్రాయెల్ వ్యవహరించినటువంటి తీరు తనకు నచ్చలేదని, ఇది అంతులేని వ్యవహారంగా మారుతుందని వ్యాఖ్యానించారు. ఇదిలా కొనసాగితే ఇరాన్తో ఒప్పందంపై వ్యతిరేక ప్రభావం పడుతుందని స్పష్టించారు. అమెరికా లేకపోతే, నేను లేకపోతే ఇజ్రాయెల్ అనేదే ఉండేది కాదు. ఎందుకంటే వారి కోసం నేను చేసినంతగా అమెరికా అధ్యక్షుడు ఎవరు కూడా చేయలేదు. లెబనాన్పై దాడులు చేసిన సమయం నాకు నచ్చలేదు, అంత తీవ్ర స్థాయిలో దాడులు చేయడం కూడా నచ్చలేదు, అవసరానికి మించి దారుణంగా దాడులు చేశారని చెప్పేసి ట్రంప్ ప్లేట్ ఫిరాయించాడు. ఇప్పుడు మొన్నదాకా ఇజ్రాయెల్తో కలిసి యుద్ధం చేసిండు, ఇప్పుడు ఇజ్రాయెల్నే వ్యతిరేకిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇజ్రాయెల్ లెబనాన్ నుంచి వైదొలగాలి అని చెప్పేసి కూడా ఇరాన్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. లేకపోతే ఎందుకంటే ఇరాన్కు కష్టకాలంలో లెబనాన్, హెజ్బుల్లా, రెండు ఓమెన్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేసినాయి. ఇప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇరాన్ మీద ఉంటుంది. సో అందుకే ఇరాన్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, అమెరికాతో యుద్ధానికి ముగింపు పలికే తాత్కాలికమైన శాంతి ఒప్పందం అమలు కావాలంటే లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ దళాలు వైదొలగాల్సిందని ఇరాన్ స్పష్టం చేసింది. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ ఆక్రమణ కొనసాగడం ఒప్పందాన్ని దెబ్బతీస్తుంది. లెబనాన్లో ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ వైదొలగకపోతే యుద్ధం పూర్తిగా ముగిసినట్టు కాదు అని ఇరాన్ విదేశాంగ మంత్రి చెప్పారు. ఇజ్రాయెల్ తీరుతో గందరగోళం, అంతే కదా. ఇరాన్తో తాత్కాలిక శాంతి ఒప్పందంపై డిజిటల్గా సంతకాలు అయ్యాయని శుక్రవారం స్విట్జర్లాండ్లోని ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేస్తారని ట్రంప్ ప్రకటించాం. ఇరాన్ ధృవీకరించడం తెలిసిందే, కానీ ఈ ఒప్పందంలో అంశాలు ఏమిటనేది ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇజ్రాయెల్ ఈ ఒప్పందంలో భాగం కాకపోయినా ఇరాన్పై అమెరికా యుద్ధంలో కీలక భాగస్వామి. అదే సమయంలో ఇరాన్కు మద్దతిస్తున్నటువంటి హెజ్బుల్లాపై అణచివేస్తామంటూ లెబనాన్లోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఈ క్రమంలోనే లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ తప్పనిసరిగా వైదొలగాల్సింది ఇరాన్ పట్టుబడుతుంది. సో దానికి ట్రంప్ కూడా ఇరాన్కే సపోర్ట్ చేస్తున్నాడు. కానీ ఇజ్రాయెల్ మాత్రం మేము వైదొలిగేటువంటి అవకాశాలు లేవు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఒప్పందంలో మేము లేవు, మాకు అవసరం లేదు అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కానీ అది ఎంతవరకు పోతుందో ఏందో అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే. సాయం కాదు, భాగస్వామ్యం కావాలి. పరస్పర విశ్వాసం, పారదర్శకత పెంపొందించడంపై దృష్టి పెట్టాలి. కొందరి స్వప్రయోజనాల కోసం వాణిజ్యం టెక్నాలజీ దుర్వినియోగం, దానితో దేశాల మధ్య విశ్వాస లోపం. హోర్ముజ్ జలసంధి వద్ద భారత నావికులు ప్రాణాలు కోల్పోయారు. నావికుల భద్రత మనందరి బాధ్యత. ఫ్రాన్స్లో జరుగుతున్నటువంటి G7 సదస్సులో ప్రధాని మోడీ నేడు ట్రంప్తో భేటీ వాణిజ్య ఒప్పందంపై చర్చించేటువంటి అవకాశం అంటూ చూస్తాం. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మన దేశానికి సంబంధించినటువంటి నావికులు, భారత నావికులు ప్రాణాలు కోల్పోతే మన దేశం కనీసం అమెరికాను హెచ్చరించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకు? అమెరికా ట్రంప్ చేతిలో మోడీ అనేటువంటి వ్యక్తి కీలుబొమ్మ. అమెరికా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని చెప్తే కొనుగోలు చేస్తుంది, లేదు కొనుగోలు చేయొద్దు నా దగ్గర కొనాలంటే అమెరికా దగ్గర ఉంటుంది. అంటే ఆ విధంగా